హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే అమెజాన్ అప్లికేషన్ యూస్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ని ఏ విధంగా ఆర్డర్ చేయాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. రీసెంట్గా ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్స్ అనేది ఎలా ప్లేస్ చేయాలి అనేసి. దానికి కామెంట్స్ వచ్చేసి ఇలాంటి సిల్లీ వీడియోస్ పెట్టకన్నా ఇలాంటి కామెంట్స్ అయితే వచ్చేసాయి అనమాట. దానికి 2K వ్యూస్ అనేది దాటిపోయాయి. అంటే స్టిల్ చూస్తూ ఉన్నారనమాట ఆ వీడియోని. 2K అంటే 2000 మంది కంటే ఎక్కువ మంది చూశారు. కాబట్టి ఏ టాపిక్ అయినా సరే అందరికీ తెలుసు అనుకోవడం అయితే తప్పు. కాబట్టి ఇంకా ఇప్పటికీ కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్ సైట్లో కానీ ఆర్డర్ చేయడం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో క్లియర్గా అమెజాన్లో ప్రొడక్ట్స్ని ఎలా ఆర్డర్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అవడానికి కూడా ట్రై చేయండి. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో అమెజాన్ అని సెర్చ్ చేయండి. అమెజాన్ అని సెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఉంటే ఏమన్నా అప్డేట్ అనేది ఉంటే అప్డేట్ చేసుకోండి. ఓకేనా? అప్డేట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇంటర్ఫేస్ అనేది కొంచెం స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు ఇంకా ఏమైనా కొత్త ఫీచర్స్ అనేవి వస్తే మీకు అప్డేట్లో యాడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, నేను అప్డేట్ ఉంది కాబట్టి అప్డేట్ చేసుకుంటాను. అప్డేట్ అయిపోయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి అమెజాన్ అని సింపుల్గా కూల్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి స్టార్టింగే సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. అంటే మీరు అప్లికేషన్ని ఏ లాంగ్వేజ్లో యూజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. యాజ్ యూజువల్గా ఇంగ్లీషే కాబట్టి అందరికీ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అంటుంది. ఓకేనా? అంటే మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేయాలి అంటే ఖచ్చితంగా సైన్ ఇన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు స్కిప్ చేసినా సరే ఈ స్టెప్ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసే టైంలో అక్కడైనా సరే మీరు సైన్ ఇన్ అనేది అవ్వవలసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి న్యూ టు అమెజాన్ అకౌంట్ అంటే మీకు ఇప్పటి వరకు అమెజాన్ అకౌంట్ లేకపోతే ఏంటి అంటే క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయాలి, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్లేదు. తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని వెరిఫై మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఫిల్ చేస్తే మీకంటూ ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. లేదు ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది అనుకుంటే ఇక్కడ సైన్ ఇన్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు మీ అమెజాన్ అకౌంట్లోకి లాగిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీరు స్కిప్ సైన్ ఇన్ చేయాలి, తర్వాత నేను సైన్ ఇన్ చేసుకుంటానంటే స్కిప్ సైన్ ఇన్ కొట్టేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను సైన్ ఇన్ చేసుకుంటాను. ఓకే, చూసారు కదా సైన్ ఇన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు ఏమేమైతే ఆఫర్స్, డీల్స్ ఇవన్నీ కనిపించేస్తున్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపించేస్తూ ఉంటాయి. మీరు ఏదైనా సరే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ట్రైపాడ్స్ అని సెర్చ్ చేస్తే మీకు ట్రైపాడ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇలా స్పెసిఫిక్గా మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు సెర్చ్ బార్ నుంచి. లేదు అంటే ఈ విధంగా మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమేమి కావాలి నాకు ఏంటి సంగతులు అనేది ఇక్కడ మీరు ఇలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. నేను టీ షర్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఈ టీ షర్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మీరు లార్జ్, స్మాల్, మీడియము, ఎక్సెల్, XXL ఏ సైజ్ అయితే ఆ సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ సైజెస్ అన్నీ చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఇలాంటి సైజెస్ ఏమి ఉండవు అనమాట, దానికి సంబంధించి వేరే ఉంటాయి. ఓకేనా? ఇలా మీరు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే ఇది ఏ క్లాత్తో తయారైంది ఏంటి, ఒకవేళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఏ మెటీరియల్తో తయారైంది ఆ ప్రోడక్ట్ అనేది మొత్తం మీకు అబౌట్ దిస్ ప్రోడక్ట్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీరు కిందకి వెళ్తే రేటింగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటే వాళ్ళకి ఎలా అనిపించింది ప్రోడక్ట్, వాళ్ళు ఏమన్నా రివ్యూ చేశారా అనేది ఇక్కడ మీరు కింద పిక్చర్స్ ఇది చూసుకోవచ్చు. పాజిటివ్గా రివ్యూస్ ఎక్కువ ఉంటే మీరు ఆ ప్రోడక్ట్ని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంకొక ప్రోడక్ట్ అనేది చూపిస్తాను. ట్రైపాడ్స్ అని సెర్చ్ చేశాను కదా, మళ్ళీ అదే చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 1749 రూపాయలకు సంబంధించిన ట్రైపాడ్ అనేది ఉంది. దీనికి సంబంధించి కూడా అబౌట్ ది ప్రోడక్ట్లో అన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన సిమిలర్ ప్రొడక్ట్స్, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా మీరు కిందకి పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీరు ఎవరైనా దాన్ని పర్చేస్ చేస్తారు కదా, దానికి సంబంధించిన రివ్యూస్ అనేది ఉంటాయి. మంచి రివ్యూస్ ఉంటే మాత్రమే ఆ ప్రోడక్ట్ కొనెక్ట్ చేయండి, లేదంటే ఆ ప్రోడక్ట్ జోలికి మీరు వెళ్ళకండి. ఇక్కడ మీరు అయిపోయిన తర్వాత చూడండి, ఓకే ఫిక్స్ అయ్యారు నేను ఈ ప్రోడక్ట్ కొందామని అనుకున్నప్పుడు ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. బై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే
ఈ విధంగా మీకు వచ్చేస్తూ ఉంటుంది. పేమెంట్ పేజ్ అనమాట ఇది. సెలెక్ట్ ఏ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, మీరు అమెజాన్ పే, యూపీఐ, భీమ్ యూపీఐ దేని ద్వారా అయినా పే చేయవచ్చు. లేదు అంటే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి పే చేసుకోవచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా. అసలు ఇదంతా ఎందుకు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటాను అంటే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అని ఉంది కదా, ఈ క్యాష్ ఆన్ డెలివరీ అని క్లిక్ చేసుకోవచ్చు. చాలా మట్టుకు ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్కి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదన్నమాట. మినిమం 500 రూపీస్ కంటే ఎక్కువ పర్చేస్ చేస్తే మేబీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఓకే, చూసారు కదా, ఈ విధంగా పేమెంట్ పేజ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసి డెలివరీ బటన్ మీద క్లిక్ చేస్తే ఏంటి అంటే మీరు ఫస్ట్ టైం ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తూ ఉంటే మీ అకౌంట్లో ఏం అడ్రస్ సేవ్ అయ్యి లేకపోతే మిమ్మల్ని అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, పిన్ కోడ్, కరెక్ట్గా మీ అడ్రస్, ఫ్లాట్ నెంబరు, స్ట్రీటు, ల్యాండ్ మార్కు, సిటీ, స్టేటు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ టైపు హోమా, ఆఫీసా అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్లోకి అడ్రస్ అనేది యాడ్ అయిపోతుంది. ఆ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని అది ఇక్కడ చూడండి డెలివర్ టు ది అడ్రస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఆర్డర్ నౌ అంటే మీరు ఎంత ఐటెం ఆర్డర్ చేస్తారు, డెలివరీ ఛార్జ్ ఎంత అయింది, ఇక్కడ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీరు దేంతో పే చేస్తున్నారు, కార్డా, క్యాష్ అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ డెలివరీ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ యువర్ ఆర్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లేస్ యువర్ ఆర్డర్ మీద క్లిక్ చేశాను. ఓకే, చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ అజ్. ఈ విధంగా మనకి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు మీ ఆర్డర్స్ని చూసుకోవాలి అంటే యువర్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. యువర్ ఆర్డర్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ట్రాక్ ప్యాకేజ్ అనేది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ ప్యాకేజ్ అనేది ఎక్కడ వరకు వచ్చిందంటే ఆర్డర్ చేసి ఉందా, షిప్డ్ అయిపోయిందా, అవుట్ ఆఫ్ డెలివరీకి వెళ్ళిందా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లేదు మేము ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాన్సిల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఏదైనా సరే ఒక రీజన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, రీజన్ సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్డ్ చెక్డ్ ఐటమ్స్ అని కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. చూసారు కదా, యువర్ ఆర్డర్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ క్యాన్సిల్డ్. ఇలా ఈ విధంగా మనం ఒక ప్రోడక్ట్ని అమెజాన్లో నుంచి ఆర్డర్ చేయవచ్చు, అదేవిధంగా క్యాన్సిల్ అనేది కూడా చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి ఈ వీడియో. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అవడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.